ఉక్కుంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాంగి అనిల్. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి 17 మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా కోటి సంతకాల సేకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మారుమూల ఉక్కుంపేట మండలం మారుమూల గ్రామమైనటువంటి గ్రామ పంచాయతీ జర్రకొండ గ్రామంలో ఈరోజు ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజానికం కానీ మాకు చాలా మద్దతుగా తెలుపుతూ వారి యొక్క సందేహాలు ఈ యొక్క పాంప్లెట్ మీద సంతకం పెట్టడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మరి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రైవేటీకరణను వెంటనే వెనకకి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇలాగే ప్రతి పంచాయతీలోని మరి మా అరకు శాసనసభ్యులు రేగ మచ్చలింగం గారి ఆదేశాల మేరకు ఉక్కుంపేట మండలంలో ఉన్న పరిధిలో గల 33 పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామానికి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మరి కోటి సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులే కాదు, మమ్మల్ని సాధారణమైన పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఆదరిస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్ మాకు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియపరచుకుంటున్నాము. అలాగే ఈ జర్రకొండ పంచాయతీలోని ఇంత మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ సర్పంచ్ గారు చొరవతో ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ ప్రతి సభ్యులు కానీ ఇక్కడ వచ్చి మేము చెప్పినటువంటి మరి పాంప్లెట్ను తీసుకొని వారి యొక్క స్వయాన వారి సంతకాలు సేకరించి మాకు ఈ యొక్క పాంప్లెట్లు మాకు అందించడం జరిగింది. కాబట్టి అలాగే మా ఉక్కుంపేటలో ఉన్నటువంటి 33 పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా మన ఉక్కుంపేట పార్టీ ప్రెసిడెంట్ గారు మన అనిల్ బా గారు మరి అన్ని పంచాయతీల నుండి వచ్చారు. సర్పంచులు, నాతోటి సర్పంచులు, కార్యకర్తలు, మరి మన ఎంపీపీ గారు మా డాడీ గారు కూడా వచ్చారు. నా కోసం జరగకుండా ఎలాగుంది, ఎలా చూడాలి, వెళ్ళి చూడాలి, బంగారు కూడా ఎక్కడ ఉంది అన్నట్టుగా నెంపుకొని వచ్చారట. మరి ఈరోజు మరి మొన్న మరి మీరే చూశారు, లైవ్లో చూశారు, టీవీలకి చూశారు, వార్తలు విన్నారు. మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంది, ఎక్కడ కట్టేశాడు, నర్సీపట్నం కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎక్కడ కట్టాడు, ఎక్కడ లేదు, అది నిజం ఉందా, ఈ విద్య ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కట్టాడు, బిల్డింగ్ కట్టలేదు, మీరు ఎప్పుడన్నా చూసారా, మాకు కనిపించట్లేదే అన్నారు మొన్న సీకరి మరి అయన్ పాత్రుడు. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా కళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఉందా లేదా, జియో లేదన్నారు కదా, జియో కోసం జియో చూపించడానికి జియో తీసుకొచ్చాడు. మరి జియో నెంబర్ ఇలా పట్టుకొని ఇదిగో జియో నెంబర్ ఇంత అని కూడా జియో నెంబర్ చెప్పి చూపించి కూడా ప్రజలకి అందరికీ కూడా చూపించారు. మనం అందరు కూడా కళ్ళారా చూసాము, ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ అన్ని పట్టణాలు ఏ జిల్లాకి ఏది ఉంది అనేది మొత్తం రాసి ఇచ్చారు. ఇక్కడ తెలిసిన వాడికి కొన్ని 19 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా మరి బోలెడైతే నాడు నేడు బిల్డింగ్ అన్నీ. ఆ రోజుల్లో మనకి బిల్డింగ్ అనేది లేదు. ఈరోజు బుధకం ఎలాంటి బిల్డింగ్ ప్రతి పంచాయతీలు ప్రతి మండలానికి కొన్ని బిల్డింగ్లు చూస్తున్నాం. ఒక సచివాలయం బిల్డింగ్ అయితే ఎప్పుడైనా మనం చూసామా? వైజాగ్ మనం ఎప్పుడైనా ఎవడో వెళ్ళేవాడు వైజాగ్ చూసేవాళ్ళేమో. అలాంటి బిల్డింగ్, అలాంటి భవనాలు మన కాలు మొదట మన పంచాయతీలోనే, మన గ్రామంలోనే, మన పంచాయతీ పరిధిలోనే ఇలాంటి బిల్డింగు మనము మరి జగన్మోహన్ రెడ్డి కట్టిస్తున్నాడు, ఇచ్చాడు, మనం కట్టిస్తున్నామంటే అది గొప్ప ఘనత. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా మనకి చెప్పలేదు, చెయ్యలేదు, చూపించట్లేదు, చేసి పని చూపించట్లేదు కూడా. అలాంటిది ఈరోజు ఇది మనము ఈ పాంప్స్ లెటర్ తెచ్చారంటే ఇది ఎవరి కోసమో కాదు, మన కోసమే. ఎందుకంటే ఇదన్నీ కూడా చేసాడు కావున దీనికి నిజం పలకడానికి మనం నిరూపించడానికి కాబట్టి మనము మన ఫోన్ నెంబరు, మన పేరు, మన పంచాయత్ నెంబరు మనం రాసి మన సంతకాలు ఇస్తే ఇదేగాన మనకు డైరెక్ట్ గవర్నరు రాష్ట్రానికి తీసుకెళ్ళి, రాష్ట్ర స్థాయి కాదు ఢిల్లీ గవర్నర్కి తీసుకెళ్ళి ఇది చూపిస్తాడు అన్నమాట. ఇది మనం ఏదో చేసి ఇది జల్లడము, ఇది ఇప్పుడు ఫోటో ఇలా మామూలుగా పట్టుకొని ఇది పారడం కాదు. ఇక్కడ మన అడ్రస్, మన ఫోన్ నెంబరు, మరి మన పేరు రాసి
ఇది మనం ఇస్తే డైరెక్ట్ మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి మన గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి మనకు ఒక విజ్ఞప్తిని తెలియజేయడం కోసం ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజ్ఞప్తి మనకు తెలియజేసినందుకు మనకు చాలా సంతోషించాలని కోరుతుంది. అలాగే ఇక్కడ హాజరైన గవర్నమెంట్ పిల్లలకు పెద్దలకు ఈ పార్టీ కార్యకర్తలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి నుంచి మనం ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్నాము. అటువంటి సమస్యలు ఈరోజు మనము ప్రైవేటు మనకు డబ్బు ధనము సంవత్సరం లేక మనము మన యొక్క బడుగు బలహీన వర్గాలకు ప్రైవేటీకరణ అంటే ఏంటి, మనకి ఎంతో మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడానికి కోసమని మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మనకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అనేది స్థాపించి కొన్ని మరి వైద్యం అందిస్తూ అన్ని రకాలుగా చేస్తున్న కాలేజీలు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ప్రైవేట్ అంటే అమ్ముకుపోవడం అనమాట. అది ప్రైవేట్ చేస్తే మనం ఏం చేస్తాం, ఇప్పుడు కుటుంబటి వెళ్తున్నాము ఒక అరే డాక్టర్ లేకపోతే ఇక్కడ ఉన్నారు అక్కడ ఏం చేస్తున్నారు, మనం ఒక టోకెన్ రాస్తున్నామా లేదా డైరెక్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం.